దాదాపు 10 రోజులు తెలుగు రాష్ట్రాలను ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి వర్షాలు మరోసారి బెంబేలెత్తించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందనేటువంటి సంకేతాలను వాతావరణ శాఖ హెచ్చరికల రూపంలో జారీ చేసింది. వచ్చేటువంటి 48 గంటల్లో ఈ పరిణామాలు ఏ విధంగా ఉండబోతే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేయాలి. ఇది భారత ప్రభుత్వం మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసినటువంటి వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్. ఇది ఫ్రెష్లో తెలుగులోనే చూద్దాం. మనం ఇక్కడ ఉంది వాయువ్య బంగాళాఖాతం మరియు ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఆగస్టు 25 నాటికి కొత్త అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంటే ఫస్ట్ అల్పపీడనం ఏర్పడడం అనేది ఒక సంకేతం, దాని తర్వాత అది వాయుగుండంగా మారుతుంది. సో జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్ ఇది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలులు పెద్దగా వీస్తున్నాయనేటువంటి వార్నింగ్ ఇచ్చింది. ఇది 25వ తేదీ తర్వాత మరింతగా ఇది బలపడితే కనుక వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. అప్పుడు పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యేటువంటి ఛాన్స్ మళ్ళీ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అంటే కోస్తా తీరం వెంబడి ఒరిస్సా నుంచి దిగువ ప్రాంతాల్లో అంటే కళింగాంధ్ర అంతా కూడా వర్షాలు పడేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెబుతుంది.